బైబిల్లో నుండి పరిశుద్ధ లేఖనంలో నుండి ఒక మాటను జ్ఞాపకం చేసుకొని చూడండి. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం చదవండి. అందరు చూడాలి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడు పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడును. చాలు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రాలు యేసయ్యా, మహోన్నతుడైన తండ్రి, నీకు వందనాలు. ఈ సమయంలో చదవబడిన వాక్యాన్ని మీరు మాకు విరిచి వడ్డించండి, తృప్తిపరచండి, బలపరచండి. నేను మాట్లాడితే ఎవరికి ప్రయోజనకరమైనది కాదు కనుక ప్రభువా, మీరే నాతోనూ ఇక్కడున్న ప్రజలతోనూ మాట్లాడి మేలు చేయమని, నన్నుగా మరుగుపరచి మీరుగా కనిపించి మాట్లాడమని కృప దయచేయమని యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఓకే, రైట్. దేవుని వాక్యంలో 3 మాటలు మనం చదువుకున్నాం. చదవబడినటువంటి వాక్య భాగంలో 3 మాటలు మనం చదువుకున్నాం. మొదటి మాట, అడుగుడి మీకు ఇయ్యబడును. రెండవ మాట, వెదకుడి మీకు దొరుకును. మూడవ మాట, తట్టుడి మీకు తీయబడును. సరే, మంచిది. నేను చాలా తక్కువ టైం చెప్తానని చెప్పాను. మరి రెండో మాటలో ఉన్న సంగతులు మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండో మాటను గురించి కొద్ది నిమిషాలు ధ్యానం చేస్తాం. చూడండి, దేవుడు ఏం సెలవిస్తున్నాడు అని అంటే, వెదికే వారికి దొరుకుతుంది అని మనం చదువుకున్నాం. అర్థమవుతుందా? ఏం వెతుకుతున్నాం? లోకంలో ఉన్న మనుషులు అనేకమైన వాటి కోసం వెతుకుతూ ఉంటారు. వెండి బంగారాల కోసం, ధనధాన్యాల కోసం, అష్టైశ్వర్యాల కోసం, ఈ లోకంలో గొప్పవాళ్ళు అవటం కోసం, ఈ లోకంలో నేనే గొప్పగా ఉండాలనే ఉద్దేశం కోసం అనేక రీతిలుగా నేనే అనే లెక్కలో మనుషులు వెతుకుతూ ఉంటారు. ఈ గొప్పవారు అవటం కోసం ప్రాకులాడుతూ ఉంటారు. గొప్పవారు అవటం కోసం ప్రాకులాడుతూ ఉంటారు. కనుక దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, వెదకుడి మీకు దొరుకును. దేవుని స్తోత్రం చెప్పండి. వెదకుడి మీకు దొరుకును. ఎవరెవరు ఏం వెతికారు, ఏ విషయాలు? సబ్జెక్టు చాలా పెద్దది. కనీసం 2 గంటల ప్రసంగం కలిగిన సబ్జెక్టు నేను చాలా తక్కువ టైంలో ముగిస్తాను. కొన్ని మాటలే చెప్పి ముగిస్తాను. పిల్లరా, దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటే, లూకా సువార్త 15వ అధ్యాయం జ్ఞాపకం చేసుకుంటే, దీనిలో 3 ఉపమానాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 3 ఉపమానాలు ఉన్నాయి. ఒకటి, వెండి నాణ్యమును పోగొట్టుకున్నటువంటి ఒక స్త్రీ. 2, మరి గొర్రెను పోగొట్టుకున్న ఒక గొర్రెల కాపరి.
మూడోది కన్న కుమారుణ్ణి పోగొట్టుకున్న తండ్రి. ఈ లూకా సువార్తలో మనం గమనించవచ్చు. ప్రియరా, లూకా సువార్తను మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే మొదటి వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి ఒకసారి దయచేసి. 15 లూకా సువార్త 15వ అధ్యాయం. చదవండి. చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సణుగుకొనిరి. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. చెప్పండి, చదవండి. మీలో ఏ మనుషుడికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో వదిలి తప్పిపోయిన దానిని దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా? అది దొరుకున్నప్పుడు సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను బంధువులను పిలిపించి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినది అని వారితో చెప్పును కదా అని యేసు ప్రభువారు సకలమైనటువంటి శాస్త్రులతోనూ పరిసయ్యులతోనూ ఉపమానాన్ని చెప్తూ ఉన్నాడు. ప్రియులరా, ఒక మనుషుడికి 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయింది. ఇంకెన్ని ఉంటాయి? ఎన్ని ఉంటాయి? 99 గొర్రెలు ఉంటాయి. ఈ 99 గొర్రెలను అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన ఒకదాని కోసం ప్రయాసపడుతున్నాడు. ఇప్పుడు 99 గొర్రెల విషయమై ఆనందించవచ్చు కదా. పోనీ ఆ ఒకటి ఎక్కడ పోయిందోలే, పోతే పోయిందిలే అని దాని విషయాన్ని వదిలేయచ్చు. కానీ నిజమైన కాపరి, మంచి కాపరి, ప్రేమించే కాపరి, వాటిని పోషించే కాపరి, పిల్లరా, ఆ తప్పిపోయిన దాని విషయమై తప్పకుండా విచారణ, వేదన, ఆవేదన, బాధ కలిగి ఉంటాడు. ఎందుకంటే మిగతా 99 విషయంలో ఉన్నటువంటి వాటిల్లో కలిగే సంతోషం కంటే కూడా తప్పిపోయినది దొరికి సంతోషం ఎక్కువ సంతోషంగా ఉంటారు. కాబట్టి నిజమైన కాపరి ఏం చేస్తాడంటే తప్పిపోయిన దానికోసమే వెతుకుతాడు. ఆమేన్. ఒక్క విషయం ఇందులో మీకు మంచిగా అర్థం కావాలి. మీరు నాకు ఎదురు క్వశ్చన్ వేయగలిగినంత సామర్థ్యత కలిగిన వాళ్ళే, కానీ వెయ్యరు. అర్థమైందా? ఇప్పుడు ఈ ఒక్క గొర్రె కోసం ఎందుకు వెళ్ళాలి? మీరెందుకు వెళ్ళరు ఆ ఒక్క గొర్రె కోసం అంటే? దేవుని స్తోత్రం చెప్పండి. అంటే కాసే గొర్రెల వేరు, ఇంకా సొంత గొర్రెల వేరు. ఏమంటారు?
ఏమంటారు? ఇప్పుడు పశువులు గేదెలు గాయటానికి వెళ్తున్నారు. సొంత వాళ్ళ యొక్క 2 ఉండే 3 ఉండేయో వాటి కోసం వెళ్తారు. ఎట్టాగో వెళ్తున్నారు కాబట్టి మాది కూడా తోలికెళ్ళు అంటారు. ఇది వాళ్ళ సొంత, మీది కూడా తోలికెళ్తారు. అది వాళ్ళ సొంతదా? చెప్పాలి, మీరు మాట్లాడాలన్నమాట. అది వాళ్ళ సొంతదా? మరి కాస్తున్నారుగా, కాసినంత మాత్రంలో వాళ్ళ సొంతది అవుతుందా? అవదు. ప్రియులారా, ఇప్పుడు కాసే నీది తప్పిపోయింది అనుకోండి, నువ్వు వెళ్ళి ఎత్తుకొచ్చుకుంటావా? కాసే వాళ్ళు వెళ్ళి ఎత్తుకొస్తారా? అమ్మా అయ్యా చెప్పండి. ఇప్పుడు మీ గొర్రెలు ఉన్నాయి, లేకపోతే మీ పశువులు ఉన్నాయి, మీరు కాస్తున్నారు. నాయి కూడా 2 ఉన్నాయి కాయ అని చెప్పి చెప్పా. నాయి తప్పిపోయినాయి. ఎవరు వెతుకుతారు? నేను వెతుక్కోవటానికి వెళ్తానా, లేకపోతే కాసే మీరు వెతుక్కోవటానికి వెళ్తారా? అమ్మా, కాసే వాళ్ళకి ఏం పని అమ్మా? కనుక సొంతోళ్ళే వెళ్ళి ఎత్తుక్కుంటారు. సొంతోళ్ళే వెళ్ళి ఎత్తుక్కుంటారు. కాసేవాళ్ళు ఏమంటారు? నేను అట్టటి తిరిగాను, మరి అది దొరకలేదు అంటారు. మరి అది అందుకని దొడ్డిలో ఉన్నవి సొంత గొర్రెలు. ఏమంటావు? చెప్పాలా? ఏమంటారండి? దొడ్డిలో ఉండేవి, కాపుర కింద ఉండేవి సొంత గొర్రెలు. ఇక్కడ ఒక గొర్రె తప్పిపోతే మిగతా 99 విషయమై వాటికి కలిగే సంతోషం కంటే తప్పిపోయిన గొర్రెను కనుగొన్నప్పుడు సంతోషం ఎక్కువగా ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, నిజమైనటువంటి కాపరి తన దొడ్డిలో ఉన్నటువంటిది తప్పిపోతే వెతుక్కుంటాడు. సార్ నో? నిజమైన కాపరి, నిజమైన మేపరి తన సొంత గొర్రెలలో తప్పిపోయిన ఒకదాని కోసం వెతకటానికి వెళ్తాడు. ప్రియులారా, అలాగుననే ఆ వెతికింది దొరికితే చాలా సంతోషిస్తాడు. ఇది సంఘంతో అంటుకట్టబడి ఉన్న సంగతి. ఇది ప్రియులారా, సంఘంలో రక్షించబడి సంఘ కార్యక్రమాలకి హాజరవుతూ ఉంటూ అకస్మాత్తుగా మానేస్తే 1 వారం చూస్తారు, 2వ వారం చూస్తాడు, 3వ వారం తన దగ్గరికి ఏం చేస్తాడు? ఏమండి, అంతేనా? వెళ్ళి అజా చేస్తాడు. ఎందుకు ఏంటి అని కారణం కనుక్కుంటాడు. ఆ తర్వాత వచ్చి సంతోషించి దేవుని సన్నిధికి వస్తూ ఉంటే ఆనందిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. రాని వాళ్ళని గురించి ఉండే వేదన, ఆవేదన, ఇది ప్రసవ వేదన. అది నిజమైనటువంటి కాపరికి ఉండే వేదన, ఆవేదన. 3వది ప్రసవ వేదన. అందుకోసమే తప్పిపోయిన గొర్రె విషయమై బహు వ్యాకులము కలిగి ఆయన ఏం చేస్తాడు అని అంటే ఆ గొర్రెను వెతక వెళతాడు.
అది కనిపించిన తర్వాత దాన్ని భుజాల మీద వేసుకొని ఆనందోత్సాహాలతో మోసుకొని సంతోషంగా వచ్చి ఆ రోజు విందు చేస్తాడు. అక్కడ ఏం చేస్తాడు చూడండి, రండి, బంధువులను స్నేహితులను పిలిపించి రండి, చూడండి, నాతో కూడా ఆనందించండి, తప్పిపోయిన నా గొర్రె దొరికింది. దేవునికి స్తోత్రం చెప్పండి. తప్పిపోయిన నా గొర్రె దొరికింది. అలాగనే ప్రియులరా, పోగొట్టుకున్నటువంటి వెండి నాణ్యాన్ని పోగొట్టుకుంది స్త్రీ వెండి నాణ్యాన్ని పోగొట్టుకొని ఏం చేసింది అంటే దీపం వెలిగించి ఇల్లంతా కూడా ఎతుకులాడింది, కానీ దొరికిందా అంటే దొరకలా. మరి వదిలేసిందా అంతటితో? వదల్లా. ఏం చేసింది? చీపురు ఎట్లయితే రాదని చెప్పి, దొరకదని చెప్పి చీపురు తీసుకొని ఇల్లంతటిని ఊడ్చింది. ఓడవగా ఎక్కడ దాగి ఉందో మొత్తానికి బయటికి వచ్చింది. దాన్ని చూసినటువంటి ఆమెకి ఎంత సంతోషం కలుగుద్ది? చాలా సంతోషం కలుగుద్ది. ఏం కూడా ఏం చేస్తుంది? మీరందరూ నాతో సంతోషించండి, పోగొట్టుకున్న నా వెండి నాణ్యం దొరికింది అన్నాడు అని చెప్తా ఉంటుంది అన్నమాట. దేవునికి స్తోత్రాలు. ఈ 3 ఉపమానాలు, ఇంకొకటి ఉంది, ఈ 3 ఉపమానాలు కలిసి ఒకే అర్థాన్ని సూచిస్తూ ఉన్నాయి. ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క దొడ్డిలో నుండి తప్పించుకొని పారిపోయి లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్న తన యొక్క బిడ్డల విషయమై సంతాపపడి ఏడుస్తూ ఉంటాడు. ఎవరో? దేవుడు సంతాపపడి ఏడుస్తాడు. ఆ తర్వాత వారు పశ్చాత్తాపపడి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, చూడండి, పశ్చాత్తాపపడాలి ఎవరైనా సరే. ఏం పడాలా? దేవుని దగ్గర నుండి తొలగిపోయిన తర్వాత, లేక సేవకుని యొక్క ఆధీనంలో కట్టుబాట్లు నియమ నిబంధనల ప్రకారం బతకలేక గడపలేక తప్పిపోయిన నీవు మందిరానికి తిరిగి వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసా? పశ్చాత్తాపపడాలి. వాక్యం ఉందా లేదా అండి? వాక్యంలో ఉందా లేదా? ఉందా లేదా చెప్పండి. కొంతమంది ఏమంటారంటే లేదు అంటారు, కొంతమంది ఏమంటారంటే ఉంది అంటారు. ఉన్నది అని బైబిల్ చెప్తుంది. దేవుని స్తోత్రాలు. ఉన్నది. 17వ వచనం, లూకా సువార్త 15:17. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు పశ్చాత్తాపడుతున్నాడు. ఏమని? నా తండ్రి వద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను అని ఎక్కడ ఈయనకు పశ్చాత్తాపం కలిగిందంటే, ఎక్కడికైతే పోయి పాడైపోయాడో, ఎక్కడికైతే పోయి చెడిపోయాడో, ఎక్కడికైతే పోయి పడిపోయాడో, ఎక్కడికైతే వెళ్ళి తండ్రిని దూరం చేసుకున్నాడో, అక్కడే అదే స్థలంలో ఆలోచన కలిగి
తన అంతరంగములో పశ్చాత్తాపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, పశ్చాత్తాపం అనేది విశ్వాస జీవితానికి ఒక ప్రత్యేకమైన మెట్టు. ఈ పశ్చాత్తాపములో నీ ముఖాన్ని వెలిగిస్తాడు ఆయన. ఈ పశ్చాత్తాపంలో నీ జీవితాన్ని సరిచేస్తాడు ఆయన. ఈ పశ్చాత్తాపములో నువ్వు పోగొట్టుకున్నటువంటి కుమారత్వాన్ని, ఈ పశ్చాత్తాపంలో నువ్వు పోగొట్టుకున్నటువంటి కుమార్తెతత్వాన్ని దేవుడు మరలా తిరిగి నీకు ఇస్తాడు. నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టు. కానీ తల్లి నీకు నిన్ను క్షమించలేదు, నీ తండ్రి నిన్ను క్షమించకపోతాడు. కానీ నీ యేసయ్య నిన్ను రక్షిస్తాడు, ఆయన నిన్ను క్షమిస్తాడు. క్షమించటానికి సిద్ధ మనస్సు కలిగిన వాడు. చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి ఆటంకంగా ఉంటారు. నువ్వు వెళ్ళొద్దు గుడికి, వెళ్ళొద్దంటే అక్కడే ఆగిపోతాడు. ఎందుకని ఆగిపోతాడు అంటే, ఎందుకని ఆగిపోతారు అంటే మరి ఇంట్లో గొడవ అవుతుంది, ఇంట్లో ఏం చేయరు, భోజనం పెట్టరు, పని చేసి వచ్చినా భోజనం ఉండదు, తిడతా ఉంటారు. నా మాట వినకుండా పోయిందని, నా మాట వినకుండా పోయింది అని ఏం చేస్తారు, తిడతారు. ప్రియులారా, నా తల్లి విషయంలో అదే జరిగింది. మా సేవకుడితో మా అమ్మకి కొంచెం గొడవ అయింది. ఈ గొడవలో ఏం చేసిందంటే తను ప్రార్థన మానేసింది. నేను రక్షించబడి విశ్వాస జీవితంలో ముందుకు నడుస్తూ సేవకుని చేతి క్రింద ఉండి వాక్యం చెబుతున్న నాకు ఇదే సమస్య ఎదురైంది. నా సేవకునితో మా అమ్మకు కొంచెం గొడవ అయింది. ఎందుకయింది అని అంటే, వెళ్ళవద్దు అన్న స్థలానికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళావు అని అడిగినందుకే తట్టుకోలేకపోయింది. అడగొచ్చా అడగకూడదా అండ్ అడగొచ్చా అడగకూడదా? మీరు నేను వద్దు అన్న స్థలానికి వెళ్తున్నారు. ఇప్పుడు నేను అడగటం మంచిదంటారా తప్పు అంటారా? మీరు చెప్పండి. ఎందుకని అడగాలి? మిమ్మల్ని గూర్చి పరిశుద్ధతలో నేను ఎలా పెంచాలో నాకు తెలుసు కాబట్టి, ఏది చేస్తే అపవిత్రత అంటుద్దో, ఏది చేస్తే అపవిత్రులు కాకుండా ఉంటారో నాకు తెలుసు కాబట్టి, అవునా కదా? యేసయ్య అదే మాటలు చెప్పాడు కదా, ఇవి నా సొంత మాటలు కాదు. కాబట్టి నేనేం చేస్తా, అడుగుతాను. మంచిదైతే ఓకే, మంచిది కాకపోతే సరిచేసి గద్దిచ్చి నడిపిస్తా. కనుక ప్రియులరా, మా అయ్యగారితో మా అమ్మకి చిన్న గొడవ అయింది. ఆ తర్వాత అలా 2 వారాలు అయిపోయింది. తర్వాత అంది, బయలుదేరాను నేను. ఎక్కడికి అంది? నేను చర్చికి వెళ్తున్నాను అన్న. ఎందుకు వెళ్తాను అంది. చర్చికి వెళ్తున్నానంటే ఎందుకు అంటావు ఏంటన్న? ఎక్కడికి వెళ్తాను అంది. అంటే ఏ గుడికి వెళ్తాను అంది. నేను ఎప్పుడు ఉండే గుడి కాడికే పలానా చోటకే వెళ్తున్నా. అక్కడికి వెళ్ళొద్దు. మరి ఎక్కడికి వెళ్ళను? నువ్వు మొదటి నుంచి ఉన్నదానికి వెళ్ళమంది. నేను వెళ్ళను అన్నని చెప్పా. నేను వెళ్ళను, నాకు అవసరం లేదు అంటే, నేను కావాలా వాళ్ళు కావాలా అంది. నువ్వు ఉంటే ఏం చేస్తావు? నాకు ఈ లోకంలో ఒక ముద్ద అన్నం పెడతావు, పోస్తావు, గుడ్డలకు గుట్టెత్తావు, కానీ దేవుని దగ్గరికి తీసుకెళ్ళలేవుగా నన్ను. కానీ నువ్వు నాకు అక్కడ, నాకు వాళ్ళే కావాలి. ఇట్ ఈజ్ రియల్. నేను దేవుని ఈ పరిశుద్ధ స్థలంలో ఉండి చెబుతున్నా. నాకు అవసరంలా. వాళ్ళు పరలోకానికి తీసుకెళ్తారు. ఈ లోకంలో నాకు తినటానికి తిండి లేకపోయినా, కట్టుకోవడానికి అవసరం లేకపోయినా, వాళ్ళైతే పరలోకానికి తీసుకెళ్లే మాటలు చెప్పి పరలోకానికి నడిపిస్తారు. నువ్వు అది చేయవు కాబట్టి నేను నీ మాట ఎన్నో, నేను వెళ్తున్నా అని. నీకు నాకు ఇంతే అంది. పో అన్న. ముద్ద పెట్టిద్దా?
ముద్ద పెట్టుద్దా? అదే జరిగింది. నేను కూడా ఇంటికి వెళ్ళా. 3 దినాలు మందిరం నుండి ప్రార్థన చేశా. వాళ్ళకి అయ్యగారికి అమ్మగారికి అనుమానం వచ్చింది. ఏంటి వెళ్ళలేదంది. నేను చర్చిలో ప్రార్థన చేస్తున్నానులేండి వెళ్ళనులే అన్న. కాదు చెప్పమన్నారు. ఏం లేదులేండి అని చెప్పి దాచిపెట్టి నేను ప్రేయర్ చేసుకుంటున్నా. తన్నుకుంటూ వచ్చింది. 3వ రోజున మా నాన్న వచ్చాడు. ఏంటన్నా ఇంటికి రామన్న. ఎందుకు అన్న. అన్నం తినాలంట. అన్నం ఎవరు పెడతారు నాకు? మీరు పెట్టి అన్నం నాకు వద్దు, నేను రానులేపో అన్న. అట్టే అంటదిలే రారా అన్న. అట్టనేది ఏంటి? నువ్వు పెట్టకపోతే భోజనమే దొరకదా ఏంటి నాకన్నా. వెళ్ళాడు. మళ్ళీ మా అమ్మాయి అమ్మ వచ్చింది. బ్రతిమలాడారు, తీసుకెళ్ళారు. నువ్వు చేయగలవా ఆ పని? నీ మట్టుకు నువ్వు చేయగలవా? అది విశ్వాస యొక్క తీర్మానం. నేను నా దేవుని దగ్గర అడిగింది అదే. నా కడుపులో తినటానికి లేకపోయినా నేను నీతో ఉండాలయ్యా అని చెప్పి ఆ 3 దినాలు నేను అదే ప్రార్థన చేసుకున్నా. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ ఈ తప్పిపోయిన కుమారుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? నా తండ్రి ఎంతోమంది కూలి వాళ్ళు అన్నం సమృద్ధిగా తింటున్నారు, నేనైతే ఆకలికి తట్టుకోలేకపోతున్నాను, చచ్చిపోతున్నాను. దేనికోసం ఆశపడ్డాడు? పందులు తినే పొట్టు కోసం ఆశపడ్డాడు, కానీ పందులు తినేయలేదు. ఆ కాపరి ఆ పందుల యజమాని కూడా పట్టుని తిననీయలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు పశ్చాత్తాపం కలిగింది. పశ్చాత్తాపడి నా తండ్రితో నేను చెప్తాను అనుకున్నాడు. ఇక అక్కడ ఉండదలుచుకోలే, లేచి తండ్రి దగ్గరికి వచ్చాడు. కుమారుడు ఎప్పుడైతే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడో ఆ క్షణం నుంచి తండ్రి మౌనంగా లేడు. ఏడుస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు, మేడ మీదకి ఎక్కాడు, అటు ఇటు ఎత్తుకులాడుతున్నాడు. 4 దిక్కుల నుండి ఎట్నుంచి వస్తాడో, ఉన్నాడా లేడా, ఉంటే వాడి పరిస్థితి ఎలా ఉంది అయ్యో అని వేదంతో వెతుకులాడుతూ ఉన్నాడు. వేదంతో ఎతుకుతూ ఉన్నాడు. అలా నిరీక్షణ కలిగి వెతుకులాడుతున్నటువంటి ఆ తండ్రికి ఒకరోజు కంటబడ్డాడు కుమారుడు. ఎలాంటి వాడు? భయంకరమైన రూపాన్ని కలిగినటువంటి వాడు, పందుల వాసన వస్తున్నటువంటి వాడు, మురికి వాసన వస్తున్నటువంటి వాడు, తన రూపాన్ని కోల్పోయాడు. పెరిగిన జుట్టు, పెరిగిన గడ్డం, చిరిగిన వస్త్రాలు, ప్రియులరా అందహీనంగా కనబడ్డాడు. తండ్రి గుర్తుపట్టాడు, నా కుమారుడే అన్నాడు. తండ్రి పరిగెత్తుకొని పోయాడు. తండ్రి పరిగెత్తుకొని పోయాడు. పరిగెత్తుకొని పోయిన తండ్రి మెడ మీద కౌగలించుకున్నాడు, మెడ మీద పడ్డాడు, ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు తండ్రితో కుమారుడు అంటున్నాడు, అయ్యా నా తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట నేను పాపం చేశాను. ఇక మీదట నేను నీ కుమారుడిని అనిపించుకున్నాయినా. ఎందుకంటే నేను నీ ఆస్తిని పంచుకొని చెడగొట్టి నీ ఆస్తి అంతటిని కూడా వేశ్యలతో ఖర్చు పెట్టినటువంటి వాడిని, నీ ఆస్తి అంతటిని తీసుకెళ్ళిపోయినటువంటి వాడిని, నీ ఆస్తిని దుర్వినియోగం చేసిన వాడిని, నీకు దుఃఖమును కడుపు వేదనను కలగజేసిన వాడని నాయనా, నీ కుమారుడిని అనిపించుకునే యోగ్యత నాకు లేదు, నేను కోల్పోయాను. కన్నీరు కారుస్తూ ఉన్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. తండ్రి పాదాల మీద పడ్డాడు. తండ్రి ఏం చేశాడు? చీపో అని తిట్టాడా? అసహించుకున్నాడా? త్రోసివేశాడా? ప్రేమ 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 కౌగలించుకుంది తండ్రి ప్రేమ.
హత్తుకుంది తండ్రి ప్రేమ, మెడ మీద పడింది తండ్రి ప్రేమ, నీ సువాసన వస్తున్న వాడిని ముద్దు పెట్టింది తండ్రి ప్రేమ. తండ్రి, నన్ను నీతో కూడా చేర్చుకో, నీ కుమార్తెగా నీ కుమారుడిగా నేను ఉండాలి. నేను అనేక మార్లు తప్పిపోయాను, నీ మార్గాన్ని తప్పి తిరుగుతున్నానని నువ్వు పశ్చాత్తాపడగలిగితే, నువ్వు దేవుని ఎదుట పశ్చాత్తాపడగలిగితే దేవుడు నిన్నేం చేస్తాడు? క్షమిస్తాడు అంటున్నాడు. అయ్యా, నాకు కూలివాడో కాదురా నీవు, నా కుమారుడివే అని చెప్పి ఆయన ఏం చేశాడంటే గొప్ప విందు చేసి ఇరుగు పొరుగు వారిని అందరినీ పిలిచి సంతోషంతో విందు చేసి క్రొవ్విన దూడను వధించాడు. కుమారత్వాన్ని తిరిగి మరలా ఇచ్చాడు తండ్రి. స్తోత్రం చెప్పండి. ఏమిచ్చాడు తండ్రి? ఏదైతే పోగొట్టుకున్నాడో తండ్రి కుమారుణ్ణి వెదికాడు. నిరీక్షణకు ప్రతిఫలంగా ఒకానొక దినమందు కుమారుడు దొరికాడు. తండ్రిని కుమారుడు పోగొట్టుకున్నాడు తండ్రి ఇంటిని, కుమారుడు పోగొట్టుకున్నాడు తండ్రి ఆస్తిని. తిరిగి దానిలో మరలా వెతికాడు, మరలా ఇంటికి వచ్చాడు. మరలా ఏది పోగొట్టుకున్నాడో దాని మీదే అధికారినిగా నియమించాడు తండ్రి. యేసుక్రీస్తు ప్రేమ కలిగినటువంటి వాడు. నువ్వు ఏం చేస్తున్నా సరే నిన్ను చూస్తున్నాడు. ఆయన మాట వినకపోతే ఆయన వేదన పడుతున్నాడు, కన్నీరు కాడుస్తున్నాడు, ఆయన బాధపడుతున్నాడు. ఆయన ఆజ్ఞలను అనుసరించకపోతే, ఆయన మాటను త్రోసివేస్తే ఏం చేస్తున్నాడు? ఆయన ఆవేదన పడుతున్నాడు, ప్రసవ వేదన పడుతున్నాడు. తిరిగి నిన్ను ఎదకాలని, ఎదిగితే నీకు పోగొట్టుకున్న మరలా కుమార్తె తనాన్ని, కుమారత్వాన్ని తిరిగి మరలా నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. తల్లిదండ్రుల మాట కాదు, వారి మాట ఈ లోకంలో వరకే చెల్లుతుంది నీకు. పరలోకానికి చేర్చలేరు నీ తల్లి నీ తండ్రి, పరలోకానికి చేర్చలేదు నీ భార్య, పరలోకానికి చేర్చలేడు నీ భర్త, పరలోకానికి చేర్చలేరు నీ పిల్లలు. పరలోకానికి చేర్చగలిగే మాటలు చెప్పేవాడు దైవ సేవకుడు. తండ్రితో సమానునిగా కూర్చోబెట్టేవాడు నీ సేవకుడు. పోగొట్టుకున్న కుమారత్వాన్ని తిరిగి మరలా ఇచ్చాడు. నువ్వు నా కుమారుడివే అని అధికారానికి గుర్తుగా ఆయన చేతికి ఏం తొడిగాడు? వేలికి బంగారపు ఉంగరాన్ని తొడిగాడు. అదే యేసుక్రీస్తు ప్రభు ప్రేమ తండ్రి ఈ రీతిగా కనపరిచాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వెలా ఉన్నావు? నువ్వు ఆయన ఆజ్ఞల్లో ఉంటున్నావా? అడుగుడి మీకు, వెతకుడి మీకు దొరుకును. గొర్రెను పోగొట్టుకున్నటువంటి కాపరి వెతికాడు. అది దొరికిన ఆనందంతో దాన్ని మెళ్ళ మీద వేసుకున్నాడు, ఎక్కించుకున్నాడు. పోగొట్టుకున్న నాణ్యమును వెతికింది, ఆమెకు అది దొరికింది. ఇద్దరూ సంతోషించారు. అంతేకాదు, మీరు కూడా నాతో సంతోషించండి అని చెప్పింది ఆమె, అతను. అలాగే కుమారుణ్ణి పోగొట్టుకున్న తండ్రి కుమారుణ్ణి కనుగొన్నాడు. తండ్రి ఇంటిని పోగొట్టుకున్న కుమారుడు తిరిగి మరలా దాన్ని వెతికి 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 చివరకు తండ్రి యొద్దకు వచ్చాడు, కనుగొన్నాడు, కుమారత్వాన్ని పొందాడు. నీ యేసయ్య నీకు అలాగే చేస్తాడు. నీ యేసయ్య నీకు మరలా అధికారాన్ని ఇస్తాడు. నీ సేవకుడు నిన్ను తండ్రితో సమానునిగా తీర్చిదిద్ది
తండ్రి సమానుని యొక్క రూపం నీలో వచ్చే వరకు నిన్ను నడిపిస్తాడు, అగ్నితో కాలుస్తాడు, దహిస్తాడు, తిరిగి నిన్ను ఆయనతో కూర్చోబెడతాడు. నీ సేవకునితో కలిసి సంతోషించు. నీ సేవకుని అడుగుజాడల్లో నడువు. నీ సేవకుడిని ప్రేమించి సేవకుడితో నడిస్తే నీకు ఆశీర్వాదము, మేలు కలుగుతుంది. దేవుడు తన పరిశుద్ధ మాటలు మన అందరి వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.